ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఈ వెహికల్‌కి సంబంధించి, మన ఆటోకి సంబంధించి నేను ఒక ప్రత్యేక విధానంలో పబ్లిసిటీ చేయాలనుకున్నాను. ఎందుకంటే, ఈ ఆటోస్‌ని తీసుకునే వాళ్ళు మన కమ్యూనిటీలో తక్కువుంటరు. మన కమ్యూనిటీలో తక్కువుంటరు. మరొక విషయం ఏంటంటే, మన కమ్యూనిటీలో ఎక్కువ మంది కాయిన్స్ అమ్మడానికి ఉంటారు. ఈ వెహికల్స్ వగైరా కొనేవాళ్ళు తక్కువుంటరు. మరి మనకు పర్చేజ్ చేసేవాళ్ళంతా ఎవరంటే, మన కిబోకి సంబంధం లేని ఔట్ సైడ్ ఉన్నటువంటి సాధారణ జనాలే వీటిని తీసుకుంటారు. వాళ్ళెవరు ఇందులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళందరికి అనుకూలంగా, వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా, వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉండేటట్టుగాను నేను అన్నీ డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఒకే విషయం, ఎక్కువ మన ప్రొడక్ట్స్, మన సేల్స్, మన వాహనాలు, మన వెహికల్స్ అన్నీ కూడా ఎక్కువ వెళ్ళినప్పుడు తక్కువ యూటిలిటీ ఉన్న ఎక్కువ కాయిన్స్ పోతాయి. మనం ఎక్కువ కాయిన్స్ ఒకే బండిలో తీసుకుంటాను అన్నాం అనుకో, తక్కువ సేల్ ఉందనుకోండి, ఎంత ఎక్కువ తీసుకున్నా కాయిన్స్ వెళ్ళడం లేట్ అవుద్ది. అందుకోసం మనం అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి, అనేక రకాల ప్రొడక్ట్‌లు తీసుకొచ్చి, మనం చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు రూపాయల్లో ఉన్న దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు ఉండేటట్టుగా ప్రొడక్ట్‌లు తీసుకొస్తున్నాను. వీటన్నింటి వల్ల మన యూటిలిటీ అద్భుతంగా ఎళ్తది. ఎందుకో చెప్పనా? మన దగ్గర ఉన్న కాయిన్స్ ఓన్లీ 1,50,000 మాత్రమే. గుర్తుపెట్టుకోండి. 1,50,000 మాత్రమే డీ కాయిన్స్ ఉన్నాయి. అవి పొరపాటున మీరు ఎక్కువ ధరకి కాకుండా తక్కువకి అమ్మేసుకున్నారనుకోండి, ఇంక మళ్ళీ మీరు కొనలేరు. అందువల్ల ఆ 1,50,000 మన దగ్గర పర్చేజ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ 1,50,000 తోటే మీరు జాగ్రత్తగా అమ్ముకొని మీరు క్యాష్ చేసుకోవాల. మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాయి. ఓ పర్సెంటేజ్ ఉంటది. ఆ పర్సెంటేజ్ ప్రకారం వస్తది. కాబట్టి మన దగ్గరున్నయి సరిపోలేనంత ఎక్కువగా ప్రొడక్ట్ ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను. రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు విలువున్న ప్రాజెక్టులన్నీ తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు రేపు మన డీ కాయిన్ 30 తారీఖున రిలీజ్ అయినప్పుడు తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు గానీ, అస్సలు కాయిన్సే లేని వాళ్ళు కొత్త వాళ్ళు గానీ కొని మీ దగ్గర పెట్టుకోండి. అలా కొనుక్కున్నందుకు మీరు వాడేది ఐఎస్‌డిటి. అలా మీరు కొనుక్కున్నప్పుడు వచ్చిన ఐఎస్‌డిటి మొత్తం మన ఎక్స్‌చేంజ్‌లో లిక్విడిటీ లాక్‌లోకి వెళ్ళిపోతుంది. లిక్విడిటీ లాక్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే అవి కంపెనీకి రావు. యూఎస్‌డిటితో కాదు. మొదటి 30 రోజులు పూర్తి ఐఎస్‌డిటి. మీ దగ్గరుంటే చక్కగా కొనుక్కోండి ఏ కాయిన్ అయినా సరే కొనుక్కోండి. ఇప్పటికే చాలా కాయిన్స్ వచ్చేసాయి. మనకు జూమ్‌లో కూడా చెప్పాను. సో, ఇప్పుడు కొనుక్కున్న కాయిన్స్ అన్నీ లిక్విడ్ లాక్‌లోకెళ్తాయి. అంటే కంపెనీకి ఇక్కడ ప్రాఫిట్ చూడట్లేదు. పబ్లిక్ ఉపయోగం ఏంటో చూస్తున్నాను. సో, మీరెవరైనా కొనుక్కుంటే లేని వాళ్ళు గానీ, కాయిన్స్ లేని వాళ్ళు గానీ, లేదా తక్కువ కాయిన్స్ ఉన్నవాళ్ళు గానీ ఎక్కువ మందున్నారు. సో, వాళ్ళందరూ ఈ నెల రోజుల్లోనూ కొనుక్కోండి. ఈ నెల తర్వాత మనం ఇచ్చేటువంటివి అప్పుడు మీ దగ్గరున్న కాయిన్స్ అన్నీ అమ్ముకోవచ్చు. మీ దగ్గరున్న కాయిన్స్ అన్నీ అమ్ముకున్నప్పుడు ఐఎస్‌డిటితో కొనుక్కోవడం అవ్వదు. ఐఎస్‌డిటితో అమ్మడం అవ్వదు. కేవలం యూఎస్‌డిటితో మాత్రమే మన ఎక్స్‌చేంజ్ నడుస్తుంది. ఇతర ఎక్స్‌చేంజ్‌లు కూడా నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఔట్‌సైడ్ ఎక్స్‌చేంజ్‌లు కూడా ఇస్తున్నాను. అక్కడ ఎలాగో యూఎస్‌డిటితో చేస్తారు. కాబట్టి మీ దగ్గరున్న కాయిన్స్‌ని జాగ్రత్తగా, పొదుపుగా దాచుకోండి. మన జూమ్‌లో చెప్పాను. మీరు మీ రేపు 30 తారీఖే మీ అందరికీ మీ దగ్గరున్న కాయిన్స్ అన్నీ అమ్మమని ఇచ్చాననుకోండి. ఇప్పుడు ప్రొడక్ట్‌లొస్తున్నాయి, ప్రాజెక్ట్‌లొస్తున్నాయి. మన కమ్యూనిటీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి, ఒక నెల గ్యాప్ ఇచ్చి గాని మనం పెడితే
మీ కాయిన్స్ని ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఇస్తే వెంటనే అమ్మేసుకోవాలని కాంక్ష అంటే ఆలోచనతోటి ఒకరికంటే తక్కువ ఒకరు ఉదాహరణకి రూ. 1,00,000 99కి ఒకరు పెడతారు. నాది వేగంగా అయిపోవాలి. ఇంకోటి 98 పెడతారు. నాది వేగంగా అయిపోవాలి. 97 పెడతారు. నాది వేగంగా అయిపోయాలి. అటు 90,000కే పెడతాడు. అలా అలా తగ్గుకుంటూ కిందకెళ్ళిపోద్ది. అలా ఎప్పుడు చేయకండి. కొద్ది వెయిట్ చేయండి. మంచి ధరకే అమ్మండి. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయాలనేసి ఒక నెల ఉంచుతున్నాను. ఒక నెల రోజులు తర్వాత మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొన్ని లాంచ్ అవుతాయి అప్పటికి. కొన్ని ల్యాండ్ అయిపోతాయి. కొన్ని కొత్త ప్రాజెక్టులన్నీ అనౌన్స్ అయిపోతాయి. మన ఐఎన్ఆర్ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ పెరుగుతున్న వారానికి 2 సార్లు మీకు ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది. ఇలా పెరగడం వల్ల ఏమవుద్దంటే మనకి కస్టమర్ బేస్ పెరుగుతుంది. కమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. అందువల్ల మీకు మంచి ధర వస్తది. ఇన్ని సంవత్సరాలు ఆగాం. సో, ఇంకొక నెల ఆగడంలో తప్పులేదు. ఈ నెల రోజులు మీ దగ్గరున్న యూఎస్‌డిటీతో కొనుక్కోండి. మీకు డీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర. యూఎస్‌డిటీ కాదు సారీ ఐఎస్‌డిటీ. మీ దగ్గర డీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. నాకెందుకు డీ కాయిన్స్ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి. మన దగ్గరున్న క్యూసీసీ కొనండి. మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యూసీసీ కూడా కొనుక్కోండి. అప్పుడు మీ దగ్గర ఐఎస్‌డిటీతో కొనుక్కోవడానికి అది కూడా వీలుంటుంది. అందువల్ల మీకు ఎక్కువ కాయిన్స్ క్యూసీసీ ఉందనుకోండి. మీ దగ్గర డీ కాయిన్ లేదనుకోండి. డీ కాయిన్ కొనుక్కోండి. ఈ నెల రోజులు ఐఎస్‌డిటీ తోటి. మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ డీ కాయిన్స్ ఉన్నాయనుకోండి. క్యూసీసీ కొనుక్కోండి. వీటన్నింటిని కూడా మనం యూటిలిటీలో తీసుకుంటాం. ఇప్పుడు మన వెహికల్స్ ఎలా అమ్ముతాం, ఏంటి అనే విషయం మీద ఈరోజు మరొకసారి నేను వివరంగా చెప్తాను. చక్కగా డిజైన్ చేశాను. మీ అందరికీ నచ్చుతుంది. జాగ్రత్తగా అది విని అర్థం చేసుకోండి. మన డాడీ రోబోట్‌లో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే ఇన్కమ్ పెరుగుతుంది. మీ టీమ్ పెరుగుతుంది. అందువల్ల మీకు మంచి ఇన్కమ్ రావాలి, మంచి టీమ్ రావాలి, ఇలా మంచి యూటిలిటీలు వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత తీసుకున్నట్టు కూడా వస్తది. కానీ మన జాయినింగ్‌కి ఇంకా ఈజీగా ఉంటది ఇప్పుడైతే. వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.